తరువాత ఏంటో తెలుసా? తెలీదు టీచర్. ఈ రోజు నా బర్త్డే. హ్యాపీ బర్త్డే టీచర్. థ్యాంక్ యూ చిల్డ్రన్. మీ అందరికి స్వీట్ తీసుకొచ్చాను, ఇవ్వమంటారా? ఇవ్వండి టీచర్. ఇస్తాను. ఇదిగోండి. హ్యాపీ బర్త్డే టీచర్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే థ్యాంక్ టీచర్. యూ. ఇదిగో స్వీట్ తీసుకో. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇదిగమ్మా స్వీట్ తీసుకో. శక్తికి చాక్లెట్. శక్తి ఆడవడం వల్ల ఒకటి కాదు 2 చాక్లెట్లు. థ్యాంక్ యూ టీచర్. హ్యాపీ బర్త్డే టీచర్. థ్యాంక్ యూ. మేడం, ఇదిగమ్మా. మీకోసం మీ హస్బెండ్ వచ్చారు. సరే, ఆయన వెయిట్ చేయమనండి, నేను వచ్చేస్తాను. గీత, నువ్వు ఒక పని చేయి, ఈ చాక్లెట్లు అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తావా? డిస్ట్రిబ్యూట్ చేయి. అందరూ బుద్ధిగా ఉండాలి. నేను ఇప్పుడు వచ్చేస్తాను. ఓకే టీచర్. ఏమిటండి, స్కూల్కి వచ్చారేమిటి? ఏంటి? పుట్టినరోజు శుభాకాంక్షలు. ఏంటండి ఇది? నాకేం చెప్పాలో తెలియడం లేదు, కానీ మనసుకి ఎంత సంతోషంగా ఉందో తెలుసా? సారీ రంజని, ఉదయమే నేను నీకు బర్త్డే విషెస్ చెప్పుండాల్సింది. ఎప్పుడు చెప్తే ఏంటి, ఎక్కడ చెప్తే ఏంటి? నా భర్త నన్ను వెతుక్కుంటూ వచ్చి విష్ చేయడం నాకు గొప్పే కదా. మీ మనసు నాకు తెలీదా? మనసు మొత్తం ఇలా ప్రేమానురాగాలు నింపుకున్న వాళ్ళకి వాటిని సరిగ్గా బయటికి చెప్పడం తెలియదు అని అంటారు. కానీ సూర్య, మధు నిన్ననే నీకోసం గిఫ్ట్లు కొని రెడీగా ఉంచారు రంజని. నేనే మర్చిపోయాను. ఏం మాట్లాడుతున్నారండి? వాళ్ళిచ్చిన ఆ పట్టు చీర, వాచ్ కన్నా మీరు తీసుకొచ్చిన ఈ మల్లెపూలేనండి నాకు ఎక్కువ. అయినా సారీ రంజని, నేను చేసింది తప్పే. మీరలా మాట్లాడకండి. ఈ పువ్వులు తీసుకో రంజని. తీసుకోను. మీరే పెట్టేయండి. పెట్టండి. ఇది స్కూల్ కదా? అవును, ఇది స్కూలే. మీరు నా భర్తే, ఇందులో ఏ తప్పు లేదు. పెట్టండి. పెట్టండి అంటే థ్యాంక్స్. సరే, నేను వెళ్ళొస్తాను. చాక్లెట్. ఓ థ్యాంక్స్. వస్తాను.